దీని గురించి అంటే నీకు 50 కోట్లు, నాకు 50 కోట్లా? అవును. ఎంత ఆశ పుట్టింది నీకు. పాపకి జరగరానిది ఏదైనా జరిగిందంటే కథ మొత్తం రివర్స్ అవుతుంది. కోట్ల రూపాయలు పోతాయి. అండర్స్టాండ్? అలాగే అమ్మా. ప్రిన్సీ, నీకేం కాలేదమ్మా. కొంచెం నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావంతే. అమ్మ మెడలో తాళి కట్టలేదా నాన్న? నా మీద ఒట్టు వేసుకున్నా కట్టలేదా? కట్టానమ్మా. డాడీ కట్టారా అమ్మా? థ్యాంక్ యూ డాడీ. డాడీ కట్టిన తాళి ఎప్పుడు తీయద్దు. ఇది ఎంతో పవిత్రమైన తాళి. నచ్చిన వాడి చేత, ప్రేమించిన వాడి చేత, కాబోయే వాడి చేత ఈ తాళిని ప్రతి ఆడపిల్ల కట్టించుకొని అతనికి భార్య అవుతుంది. భర్త కడితేనే ఇది తాళి అవుతుంది. అలాంటి తాళిని నేను ప్రాణాపాయంలో ఉన్న ఒక పసిపాప కోరిక తీర్చడం కోసం మెడలో వేసుకోవాల్సి వస్తుంది. నా పార్దో చేతులతో కట్టాల్సిన తాళిని నాకు నేను వేసుకోవాల్సి వస్తుంది. ఇది మంచైనా చెడైనా నన్ను క్షమించి ఈ గంట నుంచి దాటించు స్వామి. ప్రిన్సీ, ఎక్కడికి? రామ్మా. డాక్టర్ గారు నేను రెస్ట్ తీసుకోమన్నారు. నువ్వు ఉండగా నాకేం కాదులే అమ్మా. రామ్మా. ప్రిన్సీ, డాడీ అమ్మ మెడలో తాళి కట్టారు. ఈ అమ్మే మా అమ్మ.
నువ్వెప్పటికీ మా అమ్మ కావు. మా అమ్మ మెడలో తాళుంది, నీ మెడలో లేదు. అందుకే మా ఇంట్లో ఉండొద్దు, బయటికి పో. నువ్వు మా ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు, వెళ్ళిపో. యు ఆర్ ఏ డెవిల్. యు ఆర్ ఏ బ్యాడ్ గర్ల్. పద మమ్మీ. చరణ్ దాని మెడలో తాళి కట్టాడా? తెలియనట్టు అడుగుతావేంటమ్మా? చరణ్ కట్టి ఉండడు. పిల్ల స్రోత తప్పి పడిపోగానే దాని అంతటా అదే కట్టుకుని ఉంటుంది. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే దానికి ఏదో ఒకటి చేద్దాం. మనం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ తో లహరి చాప్టర్ ఫినిష్ అవ్వాలి. చలో. అలాగేనమ్మా, అలాగే. ఈ రెండు సరిపోతే ఇంకా వేయమంటావా? 50. ఇంకా 50 వేయాలా? 50 కోట్లు. ఓ, దాని గురించి మాట్లాడుతున్నావా? ఆ, అయినా 50 అంటావేంటి? 100 కోట్లు కదా. నా వాట 50 కోట్లు కదా. హ్మ్. నీకు నాకంటే ఎక్కువ పిచ్చి పట్టేసింది. ఇదిగో, నువ్వు దాని వంకే చూస్తూ కూర్చున్నావంటే ఆయనకు అనుమానం వస్తుంది. ఇటు తిరుగు కూర్చో. కస్తూరి, ఏంటండి? ఫ్రెండ్ దగ్గర నుంచి 3000 అప్పు తీసుకొచ్చాను. ఈ నెలంతా ఇదే సరిపెట్టాలి, సరేనా? 3000 ఇచ్చి 30 వెరైటీలు కావాలని అడక్కండి. నువ్వేది పెడితే అదే తింటాను, సరేనా? మాట మీద ఉండండి. ఇంకెన్నాళ్ళయ్యా వినోదు, కరువంతా తీరిపోతుందిలే, కోటీశ్వర్లు అయిపోతారు. నాకంత ఆశ లేదు, అవకాశము లేదు పిన్ని గారు. ఆహా, ఆ, అవకాశం వస్తుందయ్యా. ఒత్తా, నువ్వు ముందు టిఫిన్ తిను. మావి చాలీ చాలని బతుకులని నువ్వేం వెటకారంగా మాట్లాడుతులేదు. అర్థమైందిలేవే, అర్థమైంది. ఆ, ఫైల్ తీసుకొస్తాను, నువ్వు ఈలోగా లంచ్ బాక్స్ రెడీ చెయ్యి. ఉద్యోగం లేనోళ్ళకి లంచ్ బాక్స్ ఎందుకో? మధ్యాహ్నం ఆకలేస్తే ఎక్కడ తినాలి? హోటల్లో తినండి. ఆ డబ్బులు పెట్రోల్కో జాబ్ అప్లికేషన్ కొనుక్కోవడానికో పనిచేస్తాయి కస్తూరి. తొందరగా రెడీ చెయ్యి. చూసావా మా దరిద్రం? ఇంకెప్పుడు మా జీవితాలు బాగుపడతాయి? 3000తో ఏ ఆడద సంసారాన్ని నెట్టుకొస్తుందే? పోసే పిచ్చిదానా, నువ్వింకా మిడిల్ క్లాస్ మనిషి అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు రిచ్చే రిచ్చు. మూడు వేలతో 30 రోజులు గడపాల్సిన దుస్థితిలో లేవే నువ్వు. ఎడం చేత్తో 3000 ముష్టి పడేసే స్థాయికి దగ్గరలో ఉన్నావు. తొందరలోనే నీ జాతకం మారిపోబోతోంది. కోట్లు చేతికొచ్చాక నీ ఇంటి పేరే మారిపోయి కోటీశ్వరరాలు కస్తూరి అని అందరూ పిలుస్తారే. అంతేనంటావా? ఆ, అంతేనే. 100 కోట్లు, 100 కోట్లు. ఆ, అమ్మా పాల బిల్లు. వస్తున్నా. ఎంతైంది? 1150 రూపాయలు అయిందమ్మా. 1150 రూపాయలా? కస్తూరి, ఇంటి పేరు, ఇంటి పేరు. ఇదిగో తీసుకో. చిల్లర లేదమ్మా. కస్తూరి, చేతిలో పూర్తిగా డబ్బులు లేకుండా పోతాయి. పాల బిల్లు వచ్చే నెల ఇద్దాంలే. మాట అనిపించుకోవడం అవసరమా? నువ్వు వెళ్ళలే బాబు. చిల్లర లేదమ్మా. అవసరం లేదులే, చిల్లర నువ్వే ఉంచుకో. కస్తూరి, ఏంటి నువ్వు చేస్తున్న పని? చిల్లరుంచుకోమంటానికి రూపాయి అనుకున్నావా, 2 రూపాయలు అనుకున్నావా? పాపం, ఇతనికి భార్య పిల్లలు కష్టాలు బాధలు ఉంటాయి కదా బాబు. సరిపోతాయా? ఇంకో 500 ఇమ్మంటావా? సరిపోతాయి. సరే, ఇక వెళ్ళు. శభాషే కస్తూరి, ఇంటి పేరు నిలబెట్టావు. 20 రూపాయలు తక్కువ ఇస్తే ఎలా అమ్మా? ఏ, ఎందుకు తగ్గించకూడదు?
నువ్వు మాత్రం చిక్కటి పాలు పోస్తున్నావా? నీళ్లు కలిపిన పాలే కదా పోస్తున్నావు. అందుకే 20 రూపాయలు కట్ చేశాను. 20 రూపాయలంటే మాటలా? దాంతో 2 కేజీల ఉల్లిపాయలు వస్తాయి, 20 కేజీల కోటా బియ్యం వస్తాయి, 2 సబ్బులు వస్తాయి, 2 రోజుల టిఫిన్ కి సరిపడా ఉప్మా రవ్వ వస్తుంది. అర్థమైందా? నేను ఖచ్చితంగా ఉంటాను, నువ్వు కూడా ఖచ్చితంగా ఉండు. రూపాయి కూడా వదలను. అలాంటిది 20 రూపాయలు వదలనంటే 20 రోజులు నిద్ర పట్టదు నాకు. ఆ 20 రూపాయలతో మీరు చెప్పిన వస్తువులన్నీ మాకు వస్తాయమ్మా. నేను కూడా భార్య బిడ్డలున్నానే. నా కష్టాలు నాకున్నాయి, నీ కష్టాల గురించి చెప్పుకో. బయలుదేరు బయలుదేరు. ఏంటి అలా చూస్తున్నారు? గతంలో 20 రూపాయల కోసం ప్రపంచ యుద్ధంలా పోరాడిందనివి ఇప్పుడు సింపుల్ గా వదిలేసావేంటని ఆశ్చర్యంగా ఉంది. మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఏమండి లంచ్ బాక్స్? ఏమండి అలా వెళ్ళిపోయాడేంటి? కోటీశ్వరరాలు కస్తూరి ప్రవర్తనకి షాక్ అయ్యాళ్లేవే. ఇదిగో, కోటీశ్వరాలని ఒక బిరుదిచ్చి ఉబ్బి తబ్బిపి చేయడం కాదు, ముందవి కోట్లుగా ఎలా మారతాయో ఆలోచించు. కస్తూరి, శాంపిల్ గా ఒకటి తీసుకుని బంగారం షాపోడి దగ్గరికి వెళ్ళి అమ్మడానికి ట్రై చేద్దాం. ముహూర్తం పెడదామంటావా? పెట్టేద్దాం, ముందొకటి బయటికి తీ. సరే పద. ఒకటి అమ్మితే ఒక కోటి వస్తుంది కదా? నీక్యాభై నాక్యాభై. డబ్బులు రాగానే ముందు బెడ్రూమ్లోని ఫ్యాన్ మార్చేయాలి, ఒకటే శబ్దం చేస్తోంది. తర్వాత మిక్సీ మార్చేయాలి, కొత్త ఫ్రిడ్జ్, కొత్త బీరువా, కొత్త టీవీ, అన్ని కొత్తవి కొనేయాలి. మార్రే, మీరు మారరు. కోట్లొచ్చి పడినా బుద్ధులు మాత్రం అక్కడే ఉండిపోతాయి. మా అమ్మ మెడలో తాళింది, నీ మెడలో లేదు. అందుకే మా ఇంట్లో ఉండదు, బయటికి పో. నువ్వు మా ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు, వెళ్ళిపో. పట్టుమని 6 ఏళ్లు కూడా నిండని ఆ పసిపిల్ల పదే నన్ను బయటకు పొమ్మంటుందా? 10 సార్లు నన్ను అవమానిస్తుందా? అవంతికను అనుకుంటుందా? అనాముకురాన్ని అనుకుంటుందా? ప్రిన్సీని అడ్డం తొలగించుకుని చరణ్ని పెళ్లి చేసుకుని ఆస్తిని కొట్టేద్దామనే కదా వచ్చాను. ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఈ రాత్రికే ప్రిన్సీని లేపేయాలి. ఆ లహరి అండ చూసుకుని అదే సొంత తల్లి అనుకుని పిచ్చుకలాంటి పిల్ల రాబందులాంటి నా మీదకే ఎదురు దాడి చేస్తుందా? ఇదే నీకు ఆఖరి రోజు కావాలి. నాకే వార్నింగ్లు ఇచ్చేంత వయస్సా నీది? ఫోన్ ఎక్కడ పెట్టాను?
ఎందుకలా అరిచావు? ఏమైంది చెప్పమ్మా. నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది? నీకేం కాకూడదు, నీకేం కాకూడదు. భయమేస్తుందమ్మా. ఏమైందో చెప్పమ్మా. ఏం కాలేదమ్మా, నీకేం కాలేదు. భయపడుకో, నేనున్నాను కదా. భయపడుకో, దా పడుకో. ఇలాంటి దారుణం జరగకూడదనే, పాప అవంతిక చేతిలో అన్యాయంగా బలైపోకూడదనే ఈ ఇంట్లో ఉన్నాను. నేను బయటకు వెళ్ళానంటే ఈ రోజు నాకొచ్చిన పీడకలను అది నిజం చేసేస్తుంది. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ పాప ప్రాణం మాత్రం పోకూడదు. ఆ అవంతికని ఇంట్లోంచి తరివేశాకే నేను అడుగు బయట పెడతాను. ఈ జనరేషన్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, చాలా ఫార్వర్డ్ గా ఉన్నారు. అందుకే బాగా థింక్ చేసి రాయాలి. గాలే గాలే, ఏంటి ఇదంతా? ఏం చేస్తున్నా? లవ్ లెటర్ రాస్తున్నాను బుల్రాజు. లవ్ లెటరా? ఎస్, ప్రేమలేఖ. నువ్వెవరు ప్రేమలో పడ్డావురా? ఇది నా ప్రేమకు రాసుకుంటున్న ప్రేమలేఖ కాదు బుల్రాజు. లేక లేక ప్రేమలో పడినా నీ ప్రేమ కోసం రాస్తున్న ప్రేమలేఖ. నిహారికకి నువ్వివ్వబోయే లేఖ. నువ్వు అదృష్టవంతుడు కాబట్టి దాని చేతిలో తప్పించుకున్నావు. లేదంటే రాత్రి నువ్వు అమ్మా బొమ్మాలే అని ఒడివి. బుల్లి, నిహారిక చాలా క్లియర్ గా ఉంది, నేను చాలా క్లియర్ గా ఉన్నాను. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. సర్లే, నీ కర్మ. డిస్టర్బ్ చేయకు. లెటర్ రాసాక పిలుస్తాను పో. ఒరే, ఓ పక్కన వాట్సాప్ లో చాటింగ్లు, ఫేస్బుక్ లోని జనం అంతా ఆటల మీద పడి దొలుతుంటే నువ్వేంట్రా ప్రేమ లేఖలో ప్రేమ సందేశాలు అంటూ బోల్డ్ ట్రెండ్ తిరుగుతున్నావా? ఎన్ని ట్రెండ్లు మారినా పెళ్లికి శుభలేఖ ఇవ్వడం మానేశారా? ప్రేమలేఖ కూడా అంతే. ఇది ఒక మధురం, ఇది ఒక జ్ఞాపకం, ప్రేమకు ఒక వరం. నీకు చెప్తే అర్థం అవుతుందిరా బాబు, వెళ్ళిపోదాం పదరా. ఇగో బుల్రాజు, ఇలాంటి లెటర్లు రాసి 99 జంటలు కలిపాను. నిన్ను నిహారికని కలిపి 100 పూర్తి చేస్తానంటే. వచ్చే వ్యాలంటైన్స్ డే నాడు ఆ 100 జంటలు పిలిచి మీటింగ్ పెట్టి గిన్నిస్ బుక్ లెక్కేస్తాను. నీకు బాగా ముదిరిపోయిందిరా. ఏంటది? పిచ్చి. ఈ లెటర్ తో నిహారికకి నిజంగా పిచ్చెక్కిస్తాను. అయితే నీకన్నా పడాలా, లేకంటే ఈ లెటర్ రాసినోడు కన్నా పడాలా? ఆగాగు, బ్రహ్మాండమైన థాట్ వచ్చింది. ప్రియాతి ప్రియమైన నిహారిక, నువ్వే నా అభిసారిక. నిన్ను చూడగానే నా మనసులో కలిగింది కోరిక. డబుల్ మీనింగ్ రాత్రి సత్తావు. ప్రేమను పవిత్రంగా చూడు బుల్రాజు. నీ ఫ్యూచర్ నాకంటే దరిద్రంగా కనపడుతుందిరా. నిన్నెవరో కాపాడలేరు. జన్మ జన్మలకు మన ఇద్దరిని విడదీయలేరు ఎవరూ. ఇక నిన్ను పొందకపోతే చావే శరణమిక. అవునవును, నీకు సావే శరణం. నువ్వు అంటే నీ మెడలో పడుతుంది పసుపుతాడు, నువ్వు ఊహు అంటే నా మెడలో పడుతుంది ఉరుతాడు. దయచేసి నన్ను కాపాడు అని కూడా రాయరా, ఎందుకైనా మంచిది. ఇట్లు మనిషిని ఎదిగిన బ్రెయిన్ ఎదగని నీ బుల్రాజు. అయిపోయింది బుల్రాజు. ఇక ఇది ప్రేమ లేఖలో లేదు, సావు లేఖలో ఉంది. బుల్రాజు, ప్రేమకు చావు లేదు బుల్రాజు. ఇప్పుడు నువ్వు ఈ లెటర్ పట్టుకుని నిహారిక ముందుకెళ్ళి ఒక సాంగ్ అందుకోవాలి బుల్రాజు. ఏం సాంగ్?
ఇదే నా మొదటి ప్రేమ లేఖ రాశాను నీకు చెప్పలేక ఎదుటబడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక. ఇలా పాడిచ్చావంటే నిహారిక వెంటనే లేచి బుల్రాజు ఐ లవ్ యూ అని ముద్దులతో ముంచేసి కౌగిలించుకుంటది. ముద్దులతో కాదురా, గుద్దులతో గుద్దు గుద్దు చంపేద్ది. మే హూనా బుల్రాజు, తూ టెన్షన్ మతలేనా, చలో చలో. నేను రానురా. గాలిగాడు ఉండగా భయమెందుకు దండగా, పద పద. అది కదరా నా మాట రే.